ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విద్యుత్ శాఖ మరో అడుగు ముందుకు వేసింది. సుమారు 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఏపీసీపీడీసీఎల్ నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఘనంగా ప్రారంభించారు. వరదల సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసిన విద్యుత్ ఉద్యోగుల కృషిని మంత్రి కొనియాడారు. వారి నిరంతర శ్రమ వల్లే శాఖకు మంచి పేరు వచ్చిందని అన్నారు. ప్రజలపై భారం పడకూడదనే ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లో వోల్టేజీ సమస్యలు లేకుండా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ప్రాంతాల నుంచి పనిచేస్తూ ఉండేవాళ్ళని, విద్యుత్ సేవలు అందిస్తూ ఉండేవాళ్ళని. ఇవాళ మంచి బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీసు దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలతోటి 65,000 స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరు విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ తెలియదు కాదు, 2 సంవత్సరాల 2 నెలలు అయింది. మీ అందరూ కష్టపడి పనిచేయబట్టి ఇవాళ విద్యుత్ శాఖకి ఇంత మంచి పేరు వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు. ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తా ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. అదేవిధంగా పగలపూట పవర్ రైతులకు ఇవ్వడం కోసం పీఎం కుసుమ్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయి తొందరలోనే పనిచేస్తాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయానంద్ గారు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. గతంలో మనం 3 ప్రాంతాల నుంచి